స్థానిక కోర్లమ్మపేటలో ఉన్న గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్కు చెందిన షాపింగ్ కాంప్లెక్స్కు నిబంధనల మేరకే నిర్మాణం చేశామని, నగరపాలక సంస్థ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నామని డైరెక్టర్ పి కాశీ కరుణకుమార్ తెలిపారు. స్థానిక కోర్లమ్మపేట షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనతో పాటు వివివిఎస్ ప్రభుస్వామి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్యే, మాజీ ఎంపీ ఎవరిని తాము ఎప్పుడూ కలవలేదని, వారి వద్ద నుంచి తమకు ఎటువంటి డిమాండ్లు రాలేదని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్ కాంప్లెక్స్గా పేరు కూడా మార్చుకున్నామని, మార్చి 31వ తేదీ వరకు కార్పొరేషన్కు అన్ని పన్నులు చెల్లించినట్లు వివరించారు. ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంపై లేనిపోని వివాదాలు సృష్టించేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని, అవన్నీ అవాస్తవాలని తెలిపారు. లీజుదారులుగా ఉన్న తాము 5 షాపులను 1,25,000కు అద్దెకు ఇచ్చామని, నిర్వహణ ఖర్చులు, కరెంటు బిల్లు పోగా 13,000 మాత్రమే మిగులుతున్నట్లు పేర్కొన్నారు. తమకు ఏ రాజకీయ పార్టీ నాయకులతో సంబంధం లేదని, ఈ కాంప్లెక్స్పై ఎటువంటి వివాదాలు సృష్టించవద్దని కోరారు. టీకే రావు, ఇతర వ్యాపారులు, సభ్యులు పాల్గొన్నారు. నేను ప్రతి సంవత్సరం వారి దగ్గర నుంచి 33 సంవత్సరాలు లీజు తీసుకున్నాను. నేను అండ్ మా పార్ట్నర్ అయిన నల్లం వీర వెంకట స్వామి, ఆయన ఇద్దరు కలిసి రిజిస్టర్ 33 సంవత్సరాలకి తీసుకున్నాం. మేము 10 నెల వారికి రెంటు పే చేస్తున్నాం. 10 నెల 5వ తారీఖు లోపల మేము 70,564 రూపాయలు ప్రతి నెల 5వ తారీఖు లోపల పే చేస్తున్నాం. వారి కోరి విధంగా అన్నీ మేము చేస్తున్నాం. ఏవైనా మున్సిపల్ బిల్డింగ్ నిర్మాణానికి అని సంబంధించి ఏ రాజకీయవేత్తలు మమ్మల్ని కలవలేదు. మేము వారు మమ్మల్ని ఏ నుండి ఏమీ ఆశించలేదు. ఏ రాజకీయవేత్తలు మమ్మల్ని కలవలేదు, ఆశించలేదు. వారు కూడా మాకు తెలియదు. నేను వాళ్ళకి తెలియదు, వారు నాకు తెలియదు. భవన నిర్మాణానికి చిన్న చిన్న ఆటంకాలు వచ్చాయండి. హైకోర్టు వారు, అమరావతి వారు ఆశించిన హైకోర్టు వారు భవన నిర్మాణానికి ఆటంకం లేకుండా అనుమతి ఇచ్చారండి. మున్సిపాలిటీ వారు కూడా మేము ఆన్లైన్ ద్వారా చెల్లించవలసినవన్నీ కూడా చెల్లించామని మనం అంతవరకు మొన్న విజిట్ చేసి ఇక్కడ గోడ ఉండేది, అది తోడండి సిమెంట్ ఇంకా ఆరలేదు, గోడ కొట్టేమన్నారు, కొట్టేసాం. రోడ్డు మీద చిన్న షాపులు ఉండేయండి, ఆ షాపులు కూడా తీసేసాం. మీరు ఇంత గుచ్చుగుచ్చు అడుగుతారు. ఇంకో మాట చెప్తాను సార్, మీరు ఏనండి సార్. 5 షాపులు ఉన్నాయి సార్, 1,25,000 వస్తాను సార్. దీంట్లోనే రాసుకోండి. ఏమండి, 70,500 రూపాయలు మేము గౌతమి కోఆపరేటివ్ కడుతున్నాం సార్. 10,000 రూపాయలు వాచ్మెన్కి ఇస్తున్నాం సార్. 85,000 సార్. కరెంటు బిల్లు కింద వాడుకునేదని 10,000 కడుతున్నాం సార్. 95,000 సార్. మాకు మిగిలింది నెలకి 13,000 సార్. రాయండి నిక్కచ్చికాది. అంత కష్టపడి ఆస్తులు పొలాలు అమ్ముకుని కట్టారు సార్. ఇది కట్టిన పాపానికి చాలా లాస్ అయ్యారు. అదైతే అదర్థం. ఇలాంటివి దయించి కాంట్రవర్సీ కాకుండా గౌరవనీయ ఎంపీ గారు కానీ, గౌరవనీయ ఎమ్మెల్యే గారు కానీ మా యొక్క బాధను తెలుసుకుని మాకు ఏ రకంగా ఇబ్బందులు కలిగించకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మీరు ఏర్పాటు చేశారే తప్ప వేరే ఉద్దేశం మాకేమీ లేదండి. మేము వెళ్ళి వారిని అడిగితే మాకు అన్యాయం అయితే చేయరు. గౌరవనీయ ఎంపీ గారు ఎప్పుడు కనీసం కలవలేదండి. మాజీ ఎంపీ గారు భరత్రామ్జీని నేను ఎప్పుడు చూడలేదు, కలలేదు. మీరు చూసారండి? ఎప్పుడు చూడలేదండి మేము. ఇంతకు విచిత్రం, ఆశ్చర్యవాది. అలాగే ఎమ్మెల్యే గారు కూడా పాపం మమ్మల్ని ఎప్పుడు ఏమనలేదండి. పాప మాట ఆడకూడదు ఆయన మీద. ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు మాకు ఏమీ అనలేదు. అంటే ఎలాగండి? ఏమండి, ఏ బిల్డింగ్ కట్టినా కార్పొరేషన్ అధికారులు వాళ్ళ నామస్ ప్రకారం నోటీస్ ఇస్తే ఆ నామస్ ప్రకారంగా తీసేసే వదుకో గోడ ఫోటో తీయండి సార్. తీసేసాం సార్. మేము మున్సిపల్ అధికారులు ఏం చెప్తే అదే చేస్తామండి. వాళ్ళ మాట మేము ఎప్పుడూ కాదను. వాళ్ళ నామస్ ప్రకారం ఏం చేయమంటే అదే చేస్తాక మేము అంగీకారంగా ఉన్నాం. మాకు మున్సిపల్ అప్రూవల్ పర్మిషన్ ఉన్న పరిధిలోనే మేము కట్టాము.